సిద్ధు గారు, మంచు లక్ష్మి గారు, తరుణ్ భాస్కర్ గారు ఎక్కడో ఒక చోట ఒక సమావేశంలో ఉన్న సందర్భంలో సిద్ధు తరుణ్ భాస్కర్ని అడిగినట్టు తెలిసింది నాకు. నా ఇట్లా మా సినిమా షూటింగ్ దగ్గరికి వస్తున్నది, మన ఫాదర్ క్యారెక్టర్ దొరుకుతలేడు అని చెప్పేసానంటే అప్పుడు తరుణ్ భాస్కరు అక్కడనే టీవీ ఉంటే ఆ టీవీలోనే ప్లే చేసి నన్ను చూపించాడు. నన్ను చూపించి చూడు అంటే చూసి ఎట్లుంటాడు అని అడిగినట్టుండేమో, తీసుకోమని చెప్పినట్టుండే ఆయన. ఇక నా నెంబర్ తీసుకొని భాస్కర్ దగ్గర తరుణ్ భాస్కర్ దగ్గర నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు ఆడిషన్కి రమ్మంటే ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్తే వాళ్ళు 50% ఓకే చేసుకున్నట్టున్నారు. ఆ తర్వాత మళ్ళీ మేము కాల్ చేస్తాం సార్, మీరు ఈ 2-3 రోజులు ఎటైనా పోతున్నదా, బయటకి ఏమైనా పోతున్నారా ఎటైనా అంటే, లేదు సార్ ఇక్కడే ఉంటారన్నారు. ఒక 2-3 డేస్ తర్వాత మీకు కాల్ చేస్తామన్నారు. మళ్ళీ కాల్ వచ్చింది. కాల్ వస్తే వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు అనుకోకుండా నాకు ఒక వేరే సినిమా వచ్చింది. అప్పుడే మంచి క్యారెక్టర్, దాంట్లో మెయిన్ క్యారెక్టర్. ఏంటి సార్ మీ పరిస్థితి అని అడిగాను. నేను ఆ సినిమా చేస్తాను, అది ఇంకా రాలేదు సినిమా. అది సినిమా వస్తే బాగుంటుండే కానీ అది ఎందుకో రాలేదు. వస్తుందో రాదో కూడా తెలియదు. నేను ఒక సినిమా చేస్తున్నాను సార్, ఇట్లా ఫలానా నాకు డేట్లు కూడా ఇచ్చాను. నేను ఒక మెయిన్ క్యారెక్టర్ చేసింది, ఒక ఫుల్ టైం క్యారెక్టర్ చేసింది, ఫుల్ డేట్స్తో చేసింది కూడా ఆ సినిమానే. దానికి నాకు ఆల్రెడీ 10 రోజులు డేట్లు ఇచ్చున్నారు. ఆల్రెడీ నేను 15 రోజులు చేసి ఉన్నా, ఇంకా 10 రోజులు డేట్లు. నా జీవితంలో మొట్టమొదటిసారి అన్ని రోజులు చేస్తున్నా సినిమా అది. ఇట్లా అరే మరి మన సినిమా కూడా అప్పుడే, ఈ సినిమా కూడా మీరు ఓకే అయితే 50 డేట్లు వస్తాయి అన్నారు. నేను దానికే ఇంపార్టెన్స్ ఇచ్చిన, ఎందుకంటే అది ఆల్రెడీ చేస్తున్నాను నేను. దాని సంగతి నాకు తెలుస్తున్నది. అది నాకు చాలనుకుంటున్నాను నేను. ఇది బయటకు వస్తే నా సంగతి, నాకు ఇక సినిమాల్లో అవకాశాలు వస్తాయనే అభిప్రాయంలో నేనున్నా. నాకు ఇది పెద్దగా అనిపించలేదు. ఇంకా వీళ్ళు మొదలుపెట్టలేదు, ఆ క్యారెక్టర్ ఏదో మనకు తెలియదు, ఎన్ని రోజులు వస్తాయో తెలియదు, వీళ్ళు ఎంత ఇస్తారో తెలియదు, ఇవన్నీ ఉంటాయి కదా మన ఆలోచన. అంటే నాకు ఆల్రెడీ ఆ డేట్లు ఉన్నాయి సార్, మరి మీది ఎప్పుడు అంటే, లేదు సార్ మనది కూడా అదే డేట్లు రావచ్చు మ్యాక్సిమం, మరి మీరు ఎట్లా అన్నాడు. నేను దానికి ఇంపార్టెన్స్ ఇస్తాను చెప్పాను. చెప్తే అప్పుడు ఒక అసోసియేట్ డైరెక్టర్ వచ్చారు, కాఫీ తెప్పించారు, కాఫీ తాగుతున్నా. అప్పుడు 2వ రూమ్లో తీసుకుపోయాను అనుకో, అంతకుముందు బయట కూర్చొని పెట్టాను, అప్పుడు 2వ రూమ్లో తీసుకుపోయాను. పెరిగింది. అప్పుడే అనిపించింది నాకు, అయితే క్యారెక్టర్ ఇచ్చినట్టున్నారు నాకని. అందరు వెళ్ళిపోయాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పాడు, సార్ ఈ సినిమా మీరు వదులుకోకండి, ఆ సినిమాని మీరు మేనేజ్ చేసుకోండి, డేట్లు ఏమైనా తేడా వస్తాయి, బట్ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఇది మీకు మంచి టర్నింగ్ వస్తుంది చూసుకోండి అన్నట్టుగానే దీనికి అడ్జస్ట్ చేసుకున్నాం. ఇది వచ్చింది, అది నిజంగానే టర్నింగ్ పాయింట్ అయింది. టర్నింగ్ పాయింట్ అంటే నార్మల్ టర్నింగ్ పాయింట్ కూడా కాదు సార్. ఈ డీజే టిల్లు తర్వాత సో 1తో కంపేర్ చేసుకుంటే స్క్వేర్లో మీకు ఎక్కువ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ నడివి కానీ, మీరు వేసే పంచులు కానీ అన్నీ కొంచెం ఎక్కువ అప్గ్రేడ్ ఉన్నట్టున్నాయి. ఇంకా ఈజీ వస్తుంది కదా, తెలిసిపోతాయి కదా మనకు. ఫస్ట్ దాంట్లో అంటే మనకు అదే, ఆయన సిద్ధి ఎవరో మనకు తెలియదు, డైరెక్టర్ తెలియదు, ఎవరు తెలియదు. ఆ తర్వాత మనం సెకండ్కి వచ్చేటప్పటికి అది ఫస్ట్ బాగా హిట్ అయిందన్న సంగతి తెలుసు, దీన్ని ఇంకా కొంచెం ఇంప్రవైజ్ చేయాలి, ఇక అంత మనకు కొంచెం నార్మల్ అయిపోతుంది కదా, కాబట్టి ఇంకా కొంచెం ఈజీ ఎక్కువైపోయింది. సిద్ధు గారితో ఎలా ఉంది సార్? ఎవరైనా ఆర్టిస్టే సార్. అక్కడ రాగద్వేషాలు ఉండవు, అనుబంధాలు ఉండవు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉంచుకోను, నాకెవరు ఫ్రెండ్స్ ఉంటారు సార్, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను. నేను కొంచెం కఠినంగా మాట్లాడతా. కఠినంగా అంటే వాస్తవం ఎప్పుడైనా కఠినంగానే ఉంటుంది, నిజం చాలా చేదుగా ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా. నేను కొంచెం నిజాలు ఎక్కువైంది. నేను 99 మ్యాక్సిమం 100% నేను నిజాలే మాట్లాడతాను. అబద్ధాలు నా దగ్గర ఉండవు. నేను అబద్ధాల జోలికి వెళ్ళాను. అబద్ధం బ్రతుకు నాకు ఇష్టం ఉండదు. ఏదున్నా కూడా నిజంగానే ఉండాలి. కష్టమైన ఇబ్బంది అయినా నిజంగానే ఉండాలి అని చెప్పేసి అని భావించే వ్యక్తిని కాబట్టి నేను కొంచెం చూడటం కూడా కొంచెం కఠినంగానే కనపడతా. కాబట్టి నాకెవరు దగ్గరగా ఉండరు, నేను ఎవరి దగ్గరికి పోను. అండ్ ఈ లడ్డు గాని పెళ్ళి ఎప్పుడు సార్? మ్యాడ్ మ్యాక్స్లో లడ్డు గాని పెళ్ళి మొత్తం ధూమ్ధామ్. మ్యాడ్ స్క్వేర్లో లడ్డు పెళ్ళిదే మొత్తం కథ అంతా. ఆ సాంగ్ రిలీజ్ అయ్యేటప్పటికి మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందని వీఆర్ వెయిటింగ్. బాగుంటుంది. ఈ మ్యాడ్లో సో మీ క్యారెక్టర్ అనేది కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ సార్. సో ఏంటది, దాని కథ ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్చి 29కి రిలీజ్ మ్యాడ్ స్క్వేర్లో. నిన్ను అడిగేది మ్యాడ్ గురించి సార్. ఆ మ్యాడ్లో సో మీ క్యారెక్టర్ అనేది అంటే
అక్కడున్న మెయిన్ ఆర్టిస్ట్ల వాళ్ళ ఫాదర్ అట్లా అనుకుంటాము, నో అయితే కానీ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి. ఇది చిన్న అతుకు, ఇది ఒక చిన్న ప్యాచ్. ఇది ఎలాగంటే కళ్యాణ్ శంకర్ గారు డైరెక్టర్ గారికి ఆ డీజే టిల్లులో నా పర్ఫార్మెన్స్ చూసి, నా యొక్క కామెడీ చూసి ఆయనకు బాగా నచ్చి ఈ సినిమా మ్యాడ్ ఆయన పట్టాల మీదకి ఎక్కించింది అప్పటికే. అబ్బా నాకు ఈ సారథి ఒక ఉంటే బాగుంటుండే కదా అని చెప్పేసి ఆ పాత్ర లేకపోయినా కూడా లడ్డు కానీ ఫాదర్ పాత్ర క్రియేట్ చేసి దాన్ని నన్ను చూపించాడు. ఆయన ఇంట్రెస్ట్తోని, ఆయనకు నా మీద ఉన్నటువంటి ఇష్టంతో చేసిన పని. మీరు చేసిన ఇంకో సృష్టి కూడా ఏంటంటే, సో అక్కడ ఆ మూవీలో యాంటోనీ అంటే దేంతో అనే ఎక్స్ప్రెషన్ కూడా సో మీమ్స్లో కానీ ఎన్నిసార్లు అంటే కొన్ని అట్లా కుదురుతాయి సార్ అవి. ఓకే, కొన్ని కుదురుతాయి, కొన్ని ఆటోమేటిక్గా యథాలాభంగా వచ్చేస్తాయి. ఈ బలగం మూవీ టైంలో కూడా సో ఆ నారాయణ పాత్రకి మిమ్మల్ని వద్దు అని కూడా అన్నారని విన్నాము. ఇది ఎంతవరకు నిజం? నేను కూడా విన్నాను. అయితే ఈ బలగం పాత్రకు కూడా ఈ పిట్టకథలే లింకు. ఓకే ఓకే. డీజే టిల్లుకు ఏ విధంగానైతే పిట్టకథలు చూసి తరుణ్ భాస్కర్ గారు మురళీధర్ గారు తీసుకోమని చెప్పారు, వేణు ఒకరోజు ఆ పిట్టకథలు చూస్తూ ఈ ఎపిసోడ్ చూసి నేను ఎప్పుడైనా ఈ సినిమా చేస్తే ఈ సినిమాలో అల్లుడు క్యారెక్టర్కి ఇతన్నే తీసుకుంటా అని వేణు అనుకున్నాడని నాకు తర్వాత తెలిసింది, బలగం సినిమా చేస్తున్న సందర్భంగా తెలిసింది. ఆ విధంగా కూడా అది పిట్టకథలే కారణం. అండ్ ఈ బలగం మూవీలో కూడా ఆ బంధం అనుబంధం అనేది కూడా మీరు చేసిన సీరియల్ అనుబంధాలు కూడా వదలలేదేమో. ఆ జయరాం గారితో సో ఇక్కడ బావబామర్ది క్యారెక్టర్ బలగంలో చేయడం అంటే మీరిద్దరికి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది కదా సార్? ఫ్రెండ్షిప్ కానీ లేదు, ఫ్రెండ్షిప్ కూడా లేదు సార్? పరిచయం ఉన్నది అంతేగా, ఫ్రెండ్షిప్ ఏం లేదు. ఓకే, పరిచయం ఉన్నది, తిరుగుతుంటాం కదా ఆఫీసులన్నీ, 2-3 కలిస్తే తిరగటమే కదా ఆఫీసులకు, అందువల్ల ఆ పరిచయం ఉన్నది అంతే తప్ప ఫ్రెండ్షిప్ కానీ ఇంకా వేరే లేదు. ఓకే, సాన్నిహిత్యం ఏం లేదు. ఈ సందర్భంగా నేను సరే ఈ ఇంటర్వ్యూ మళ్ళీ మనం మర్చిపోతామేమో, నేను ఈ రోజున ఈ మాత్రం కొంచెం పేరు తెచ్చుకొని సినిమా రంగంలో మురళీధర్ గౌడ్ అనే ఒక నటుడు, ఒక బాలకృష్ణ గారితో చేయటము, ఒకడు వెంకటేష్ బాబు గారితో చేయటం అనేది నాకైతే గొప్ప విషయం, మరవలేని విషయం, మర్చిపోలేని విషయం. ఓకే, ఒక తృప్తికరమైనటువంటి అనుభూతినిచ్చినటువంటి విషయం. దీనికి ఈ రోజున నేను ఈ విధంగా ఉండడానికి కారణం, నేను గుర్తుంచుకునే వ్యక్తులు ఇప్పటికీ ఈ రోజున ఉన్నప్పటికీ ఒక 3. ఓకే, ఒకటి తరుణ్ భాస్కర్ గారు, ఆయన పునాది వేశారు. బలగం సినిమాలో వేణుకు ఎందుకో నా మీద నమ్మకం, అన్న మీరు ఎప్పటికీ అన్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఇంకా తిరుగుండదు అన్న, ఆరోగ్యం ఒకటి మీరు జాగ్రత్త చూసుకోండి, మీరు ఒక దశాబ్ద కాలం పాటు మీరు బిజీ ఆర్టిస్ట్గా ఉంటారు అని చెప్పేసి ఒక ఆశీపూర్వకమైనటువంటి అభినందన తెలిపి మనసులో ఉన్నటువంటి మాటను చెప్పి, నువ్వు నాకు ఎప్పుడు కారులో కనపడాలన్నా, నువ్వు అంటే మనం నడుచుకుంటూ తిరుగుతుంటాం కదా, స్కూటర్ మీద తిరుగుతుంటాం కదా, నువ్వు ఎప్పటికీ నాకు కారులో కనపడాలని చెప్పేసి అన్న వ్యక్తి వేణు. అంటే